నమస్కారం. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో కొలువై తన చూపులతో లోకాన్ని ఏలే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. అపారమైన మహిమలు, అంతుచిక్కని రహస్యాలు మరియు భక్తుల పాలిట కల్పవృక్షమైన ఆ ఏడుకొండల వాడి విశిష్టతను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఆ స్వామి ఆశీస్సులు పొందండి. వీడియోలోకి వెళ్ళే ముందు భక్తితో ఒక్కసారి కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. గోవింద అని 3 అక్షరాల నామం స్మరిస్తే చాలు, కొండంత కష్టమైన మంచులా కరిగిపోతుంది. ఏడుకొండల స్వామి దర్శనం మీ జీవితంలోని సకల దారిద్ర్యాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. తిరుమల క్షేత్రం మహిమ అపారం. ఆ స్వామి చూపు పడితే చాలు, మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు అధైర్యం పడకండి. శ్రీనివాసుడి పాదాలను నమ్ముకోండి. విజయం మీదే అవుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ వెంకటేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భక్తితో స్మరిస్తే తులసి దళమైన ఆపద మొక్కల వాడికి ఎంతో ప్రీతిపాత్రం. శాంతి, సహనం, భక్తి ఈ 3 ఉంటే చాలు, ఆ శ్రీహరి మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ రోజంతా మీకు శుభం కలగాలని, ఆ స్వామి కృపా కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటున్నాము. ఆపద మొక్కల వాడు. మనం కష్టాల్లో ఉండి ఒక్కసారి గోవిందా అని పిలిస్తే ఆ స్వామి మన వెంటే ఉండి మనల్ని కాపాడుతాడు. అందుకే ఆయనను ఆపద మొక్కుల వాడు అంటారు. నిత్య కళ్యాణం, పచ్చ తోరణం. తిరుమల క్షేత్రం ఎల్లప్పుడూ భక్తుల కోలాహలంతో, వేద మంత్రాల ఘోషతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అది సాక్షాత్తు వైకుంఠమే. వెంకటేశ్వర నామ మహిమ. వేం అంటే పాపాలను హరించేది, కట అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది. ఈ నామాన్ని స్మరిస్తే చాలు, మన కర్మలన్నీ తొలగిపోతాయి. శ్రీదేవి భూదేవి సమేతుడు. సంపదకు మూలమైన లక్ష్మీదేవి, సహనానికి మూలమైన భూదేవి ఇద్దరు స్వామి హృదయాల్లో పక్కన కొలువై ఉండి భక్తులను కరుణిస్తారు. అన్నప్రసాదం విశిష్టత. తిరుమలలో పెట్టే అన్నప్రసాదం కేవలం ఆహారం కాదు, అది అమృతం. ఆ ప్రసాదం స్వీకరిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. శంఖ చక్రాల అర్థం. స్వామి చేతిలో ఉన్న శంఖం జ్ఞానానికి గుర్తు, చక్రం కాలానికి మరియు దుష్ట శిక్షణకు గుర్తు. మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తాయి. కలియుగ వైకుంఠం. కృత, త్రేత, ద్వాపర యుగాల తరువాత ఆ కలియుగంలో మనుషులను ఉద్ధరించడానికి స్వామి స్వయంగా శిలారూపంలో వెలిశారు. నిజపాద దర్శనం. స్వామి పాదాలను దర్శించుకోవడం అంటే మన అహంకారాన్ని వదిలి ఆ పరమాత్మలో లీనమవ్వడమే. అదే అసలైన ముక్తి. మొక్కులు తీర్చుకోవడం, తలలీలలు సమర్పించడం అంటే మనలోని గర్వాన్ని, అజ్ఞానాన్ని స్వామి పాదాల దగ్గర వదిలేయడం అని అర్థం. సర్వధర్మ సమభావం. కులమతాలకు అతీతంగా పేద ధనిక భేదం లేకుండా అందరినీ సమానంగా చూసే కరుణా సముద్రుడు మన వెంకటేశ్వరుడు. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. ఈ వీడియోని వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.